లేదు ఇప్పుడు. అండ్ కాదు, స్పీచ్తో పాటు మేము కన్నమ్మ వినాలని అనుకుంటున్నాం. మీకు ఏమన్నా కొంచెం ఇంకా ఎనర్జీ కావాలంటే మేము ఇంకొకరిని కూడా యాడ్ చేద్దాం అనుకుంటున్నాం. కన్నమ్మని మీరు ఇచ్చారు, ఆయన పాడి ఇంకా ముందుకు నడిపించారు. అంకిత్ నాకన్నా బాగా పడతాడు కన్నమ్మ కదా, ఇద్దరు ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. అంకిత్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. వారిని కూడా జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు ఒక పర్ఫార్మెన్స్ని చూడబోతున్నాం అన్నమాట. మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ గారు అండ్ హీరో అంకిత్ గారు కన్నమ్మ పాడబోతున్నారు లైవ్లో, మీ సమక్షంలో, మీ ముందు. అంకిత్ పాడతాడు, మనం లేదు, మీరు అందుకోండి. మీరు స్టార్ట్ చేయకపోతే నేను జాయిన్ అయ్యేది లేదు. ఫస్ట్ ట్యూన్ పంపాడండి కన్నమ్మ. ఆదిత్య గారు చాలా బాగా పాడారు ఈ పాట. బట్ కన్నమ్మ ఇతను ట్యూన్ పంపినప్పుడు విజయ్ గారు, నో అఫెన్స్ టు ఆదిత్య, నాకు విజయ్ గారు పాడింది చాలా బాగా నచ్చింది. ట్యూన్ ఇచ్చి లిరిక్స్ వచ్చినప్పుడు విజయ్ రఫ్ ట్యూన్ అతను పాడి పంపినప్పుడు, దాని తర్వాత ఆదిత్య వాయిస్ ఆ పాట వినడానికి నాకు చాలా టైం పట్టింది. బికాజ్ నేను విజయ్ వాయిస్కి అంత ఫ్యాన్. దీనికి ముందు చిలక అనే పాట కూడా చేయడం జరిగింది, అప్పుడు కూడా విజయ్ వాయిస్కే ఫ్యాన్. సో యా, యూ షుడ్ స్టార్ట్ దిస్. లేదు, నాకు లిరిక్స్ కూడా గుర్తుండు. నువ్వే లిరిక్స్ ఇస్తాడా? నేను ఉన్నాయి నా దగ్గర లిరిక్స్ కూడా ఇచ్చా. విజయ్ గారికి ఇది ఒక సడన్ సర్ప్రైజ్ లాంటిది. ఏదండి? యా, సో వస్తుంది కన్నమ్మ వస్తుంది. లిరిక్స్ రాగానే కన్నమ్మ వచ్చేస్తుంది. ఓకే, పాడుతున్నారు కదా. ఫస్ట్లీ సనారే బ్యూటిఫుల్ లిరిక్స్, ఎస్పెషలీ ఈ పార్ట్, ఈ లిరిక్ నాకు చాలా ఇష్టం అండి సినిమాలో. అది ఎలా రాసావో సూపర్ రాసావు. అబ్బాయి గడపాలనుంది నీతో ఇంకా అంటే అమ్మాయి దానికి ఒక రిప్లై ఇస్తుంది. సో ఐ థింక్ యా, అంకిత్ పాడండి. గడపాలనుంది నీతో ఇంకా వెళ్ళిపోతావేంటి ఉండొచ్చుగా, వెళ్ళిపోవాలంటూ చెబితే వంక వదిలేస్తావేంటి ఆపచ్చుగా, చినుకు చినుకుగా మనసు పైన మనసు కురిసే వర్షంలా, పెదవికెదురుగా పెదవి పడిన నరకముందే స్వర్గంలా, కడలి ఇసుకలో నీ ఒడిలో నేను తలని వాల్చి నిదరోతా, అలల వేళ్లతో నా తలని నువ్వు నిమురుతుంటే బ్రతుకంతా, కన్నమ్మా కన్నమ్మా నేనే నువ్వా, ఏనాడో నా కోసం పుట్టేసావా, అందం గురి పెట్టేసావే, నన్నే పడగొట్టేసావే కళ్ళల్లో. ఆదిత్య, నువ్వు ఇది చూస్తే నన్ను బండబూతులు తిట్టుకుంటావేమో, రియలీ సారీ. మనసు పెట్టి పాడడం ఒకటే వచ్చు, శృతిలో మనకు సంబంధం లేదు. థ్యాంక్ యూ సో మచ్. కాదు, అన్నీ పర్ఫెక్ట్గా వచ్చాయి. ఒకసారి మీరు వెనక్కి తిరగండి. మీరు మేము అడగకుండానే పాడినందుకు లైఫ్లో ఇంకేం అడగను. ఇలానే బ్లాక్ బస్టర్స్ ఇస్తూ ఉండండి మీరు అంకిత్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ విజయ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సడన్గా పాట పాడమన్నా పాడేసినందుకు.